కర్ణాటక రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. సీఎం పదవిపై రోజుల తరబడి పేచీ తేలడం లేదు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్వీట్ వైరల్గా మారింది. ఎవరైనా సరే వారి మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలమంటూ కూడా డీకే చేసినటువంటి ట్వీట్. జడ్జి అయినా అధినేత అయినా నాతో పాటు ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి అంటూ డీకే ఘాటుగా ట్వీట్ చేశారు. డీకే పోస్ట్పై కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటు సీఎంగా డీకేకు మద్దతు తెలిపారు హోంమంత్రి పరమేశ్వర. ఇక అధిష్టానం డీకేను సీఎంగా నిర్ణయిస్తే మద్దతు ఇస్తా అంటూ పరమేశ్వర ప్రకటించారు. సిద్ధు డీకే మధ్య డీల్ గురించి నాకు తెలియదు అంటూ పరమేశ్వర చెప్పారు. ఇటు సీఎం సీటు కోసం 10 రోజుల నుంచి ఢిల్లీలోనే డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు మకాం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సీఎం సీటుపై ఎటు నిర్ణయం తీసుకోవట్లేదు కాంగ్రెస్ అధిష్టానం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డీకే చేసినటువంటి ట్వీట్ అసంతృప్తితో కూడినటువంటి ట్వీటా, లేకపోతే దీనికి సంబంధించి తిరుగుబాటుగా ఆ ట్వీట్ని చూడాలంటారా, లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే డెఫినెట్గా నేను పార్టీ మారైనా సరే ముఖ్యమంత్రిని అవుతాను అనేటువంటి రీతిలో ఉందని రకరకాలైనటువంటి చర్చ కూడా కాంగ్రెస్ నేతలో చోటు చేసుకుంటుంది కర్ణాటకలో. ప్రధానంగా ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, కర్ణాటక రాజకీయాల్లో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది. రోజుకో రకమైన చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి వరుసగా ఏదైతే డీకే వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుస భేటీలు అవుతున్నారు. ఈ భేటీల్లో ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు కానీ, ఒక జడ్జి కానీ, ఒక అధినేత అయినా కానీ, లేదు ఈవెన్ డీకే శివకుమార్ల కూడా నాలాంటి నేత కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్నప్పుడే ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఉంటుంది. దానికి ఒక నీతి నిజాయితీ విలువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఆయన చేసిన ట్వీట్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ గత 10 రోజులుగా ఏదైతే నవంబర్ 20వ తేదీకి ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరం 2.5 ఫార్ములా ప్రకారం ఏదైతే సీఎం సిద్ధరామయ్య సీఎం సీట్ నుంచి దిగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య గత 2-3 నెలల ముందు నుంచి కూడా ఆయన అధిష్టానం వద్ద కీలక ప్రతిపాదన చేశారు. ఏదైతే మంత్రిమండలిని మార్చాలి, కొత్త మంత్రులు తీసుకోవాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యాక్సెప్ట్ చేయలేదు. ఆ రోజుల్లో దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. అయితే చివరికి చిలికి నవంబర్ 20 నాటికి 2.5 సంవత్సరం పూర్తి కావడం, అదేవిధంగా ఏదైతే డీకే తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన నేతలకు ఇప్పటికే సమాచారం చేరవేశారు. అయితే డీకే ఇటు ఏదైతే సిద్ధరామయ్య ఇరు వర్గాలని ఈ నెల 27వ తేదీ రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఈ డీకే శివకుమార్ కు ఏదైతే రాహుల్ గాంధీ ఫోన్ చేయడం జరిగింది, ఆయన ఏం చెప్పారనే విషయం మనకైతే ఇప్పటికి సమాచారం లేదు. కానీ డీకే కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మరో అంశం కూడా, ఏదైతే తాను ముఖ్యమంత్రి రేస్ లో అంటున్న హోంమంత్రి పరమేశ్వరన్ కూడా నేను డీకేకి మద్దతు ఇస్తాను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకేని ముఖ్యమంత్రి చేస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నాకు డీకేతో ఎలాంటి విభేదాలు లేవు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నేను మద్దతు ఇస్తాను, నేను డీకే కూడా మద్దతు తెలుపుతాను, ఇప్పటికీ సీఎం సిద్ధరామయ్య పట్ల నాకు సానుకూలంగానే ఉన్నాను. అయితే ఏదైతే సీఎం రేస్ లో ఉన్న మరో వ్యక్తి కూడా తప్పుకోవడం కూడా ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం నడుస్తుంది. ఎందుకంటే డీకే సిద్ధు వీరిద్దరు కాకుండా ప్రత్యామ్నాయం 3వ వ్యక్తి ఎవరు అని ఆరాధించినప్పుడు పరమేశ్వరన్ పేరు వస్తుంది. పరమేశ్వరన్ కూడా ఇండైరెక్ట్ గా ఏదైతే తాను డీకేకి మద్దతు ఇస్తానని తెలపడంతో ఇప్పుడు సీఎం పీఠ ప్రతిష్టంభన ఇద్దరి మధ్య కొనసాగుతుంది. ఏదైతే ఇటు డీకే కావచ్చు, అటు సిద్ధు కావచ్చు, వీరిద్దరి మధ్య రాజకీయ పోరు నడుస్తుంది. అదేవిధంగా సీఎం కుర్చీ వ్యవహారం కూడా నడుస్తుంది. అయితే ఏదైతే నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు 2.5 సంవత్సరం ఫార్ములాను తీసుకొచ్చి ఏదైతే ఆ రోజు నచ్చ చెప్పడం జరిగింది, డీకేకి ఉప ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. అయితే తాను ఒకనొక సందర్భంలో తను పిసిసి అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తానని డీకే చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం అంతా కర్ణాటక రాజకీయాల్లో గత 10 రోజులుగా ట్విస్టులు రేకొస్తున్నాయి. మరోపక్క ఏదైతే బీజేపీ కూడా ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే అమిత్ షా లాంటి నేతలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఏదైతే కిరణ్ డీకేకి ఇప్పటి వరకు పోటీ అయితే లేకుండా ఉంది. ఒక సిద్ధరామయ్య ఒక్క విషయం తప్ప మిగతా అంతా కూడా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. అధిష్టానం ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదనేటువంటి ప్రశ్న ఒకటైతే, అంటే డీకే వర్గం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా నిశ్చితంగా పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఒకవేళ డీకే భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టైనా సరే
ముఖ్యమంత్రి అవ్వాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు, తిరుగుబాటు చేయడానికి కూడా వెనుకాడరు అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఈ కోణానికి సంబంధించి ఎలా చూడాలంటారు మనం? మురళి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించి డీకే శివకుమార్ ఒక నిర్ణయం తీసుకుంటారా అనేది రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ చాలా అవకాశాలు ఇచ్చింది. బీజేపీ ఏదైతే కీలక నేత హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పలు సందర్భాల్లో డీకేకి ఫోన్ చేసి బీజేపీలకు ఆహ్వానించిన పరిస్థితి ఉంది. బీజేపీలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వే, ముఖ్యమంత్రి నిన్నే చేస్తామంటూ పలుసార్లు ఆఫర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా డీకే శివకుమార్ నువ్వు ఈడీ కేసులు ఎదుర్కొంటావా, జైలుకి వెళ్తామని అమిత్ షా అడిగినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు జైల్ అని స్పష్టంగా డీకే శివకుమార్ సమాధానం చెప్పారు. అది పలు మీడియాలో ప్రసారమైంది. డీకే కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఇక్కడ డీకే శివకుమార్ బీజేపీతో కలుస్తాడా అనేది కూడా కొంచెం సందేహాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ లో పుట్టాను, కాంగ్రెస్ లో పెరిగాను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విధేయుని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి నేను అత్యంత విశ్వాసపాత్రనని చెప్పుకునే డీకే ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని చీలుస్తారా అనేది కూడా మనం ఇప్పటికిప్పుడు చెప్పలేదు. బాహాటంగా చేసినటువంటి ట్వీట్ చూస్తూ ఉంటే అధిష్టానం మాట నిలబెట్టుకోదు, అంటే మాట నిలబెట్టుకోవాలి అని అడిగినట్టుగా లేదు, మాట నిలబెట్టుకోదు, నా నిర్ణయం ఇదే అని చెప్పినట్లుగా ఉందనేటువంటిది ఆ ట్వీట్. అంటే ఒక వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి ఒక మాట డీకే. మురళి, ఈ కర్ణాటక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. 1 కర్ణాటక, 2 తెలంగాణ, 3 హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 3 రాష్ట్రాల్లో కూడా రాజకీయ ట్రబుల్స్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఈవెన్ తెలంగాణలో కూడా భారీ మెజార్టీ వచ్చిన పరిస్థితి లేదు. కేవలం 64 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది, మిత్రపక్షం 1 సీట్. దాదాపు 67 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాదాపు 10 మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు లాక్కున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కర్ణాటక పరిస్థితి చూసినప్పుడు 135 మంది ఎమ్మెల్యేలతో కంఫర్ట్ ప్రభుత్వం ఉంది. అయితే డీకే శివకుమార్ వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు నిలబడతారా, 30 మంది నిలబడతారా, 40 మంది నిలబడతారా అనేది కూడా మనం వేచి చూడాలి. అది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదు. ఏదైతే డీకే శివకుమార్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లోబడి ఉన్న భవిష్యత్తు రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డీకే లాంటి నేతను బీజేపీలోకి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే డీకే లాంటి బలమైన నేత, లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఏదైతే బీజేపీలో చేరితే బీజేపీకి అది అడ్వాంటేజ్ అవుతుందని అటు మోడీ ఇటు అమిత్ షా కూడా పలుసార్లు వ్యూహాలు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. ఒకవేళ రాహుల్ చెప్పిన మాట నిలబెట్టుకుంటే భవిష్యత్ రాజకీయ పరిణామాలపై తీవ్రంగా ప్రభావం చూస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాటనే కాంగ్రెస్ పార్టీలో నెగ్గినప్పుడు రాహుల్ గాంధీ ఈ భవిష్యత్ నేతగా మిగిలిన రాజకీయ పార్టీలు కానీ మిగిలిన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎలా చూస్తారనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మనం తెలంగాణలో ఒక అంశం చూసాం. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని నేరుగా ఏదైతే ప్రియాంక గాంధీ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రి పదవి హామీ కూడా నెరవేరలేదు. ఇక్కడ ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చినప్పుడు హామీ కట్టుబడి ఉండాలని పార్టీ నేతల నుంచి డిమాండ్ రావడం సహజం. ఇటు డీకే శివకుమార్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, చాలా మంది నేతలు, కొంచెం ప్రజాకర్షణ ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారిని ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఉంది. మొత్తం మీద ఈ పరిణామాలన్నీ చూస్తే కిరణ్ ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది కదా. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? అంటే డీకే ఎంత బలమైనటువంటి నేత, అలాగే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి నిలబడితే ఒకలాగా ఉంటుంది, లేకపోతే పరిణామాలు ఇంకోలాగా ఉంటుంది. మరోవైపు సిద్ధరామయ్య కూడా ఏ క్షణమైనా సరే ఏదైనా సరే చేయగలిగినటువంటి వ్యక్తి, రాజకీయంగా ఏ స్టెప్ అయినా తీసుకోగలిగినటువంటి వ్యక్తి. మొత్తం మీద ఎలా ఉంటుందంట? మురళి, డీకే శివకుమార్ లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నేత, అందులో ఎలాంటి అనుమానం లేదు. అహిందా ఉద్యమాన్ని ఏదైతే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఇతర కులాలన్నీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత సిద్ధరామయ్యకు ఉంటుంది. ఎందుకంటే సిద్ధరామయ్య కురబ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, ఆయన బలమైన నేత, ప్రజల యాక్సెప్టెన్సీ ఉన్న నేత. అలాంటి నేతను ఇప్పటికీ మంత్రి ఏదైతే సీఎం పీఠం నుంచి దించడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అంత సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే డీకే కన్నా ఏదైతే సిద్ధు వైపు ఎమ్మెల్యేలు ఉంటారు, సిద్ధు సీనియర్ నేత, అదే కాకుండా ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఉన్న నేత. వీరిద్దరిలో ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఉన్న నేత ఎవరంటే సిద్ధరామయ్య పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇతర కులాలు ఏదైతే లింగాయత్ సామాజిక వర్గంలో బలం ఉన్న డీకే, ఏదైతే కురబ సామాజిక వర్గంలో బలం ఉన్న సిద్ధరామయ్యకు కురబతో పాటు మిగిలిన సామాజిక వర్గాలని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కూడా సిద్ధరామయ్యకి దక్కుతుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా లేదా అనేది 27వ తేదీ వేచి చూడాలి. 2 వర్గాలను
ఢిల్లీకి పిలిపించారు. రాహుల్ గాంధీ ఇరువురు నేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేల బలాన్ని బట్టి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే పరిస్థితులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సంప్రదాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే వారిని ముఖ్యమంత్రి చేసే స్వేచ్ఛ ఉంటుంది. ఎమ్మెల్యేలు కూడా అందుకు తగ్గట్టు ఎమ్మెల్యేలు కూడా వ్యవహరిస్తారు. అయితే ఇక్కడ డీకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తారా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠం ఇస్తుందా, లేదా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పిస్తుందా అనేది ఈ నెల 27వ తేదీ వరకు వేచి చూడాలి. అంతవరకు జరిగే రాజకీయ పరిణామాలు రోజు రోజుకు వేడి పెంచుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డీకే చేసిన ట్వీట్ కూడా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక హెచ్చరిక లాంటిదని కూడా అనుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అది కర్ణాటక రాజకీయాల్లో జోరుగా చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ఏ క్షణం ఏదైనా జరగచ్చు అనేటువంటి మాట. డీకే ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్నప్పటికీ ట్విట్టర్ వేదికగా ఆయన మరి వార్నింగ్ ఇచ్చారా, అసంతృప్తి వ్యక్తం చేశారా, లేకపోతే తిరుగుబాటు చేస్తానని ఒక సంకేతం ఇచ్చారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అనేటువంటి మాట, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి రీతిలో వారు చెప్పినటువంటి మాట, అలాగే చేసినటువంటి ట్వీట్కి సంబంధించి అయితే జోరుగా కాంగ్రెస్లో అయితే చర్చ జరుగుతోంది. ఎదురు చూడాలి అని అంటున్నారు అందరూ కూడా. రాహుల్ గాంధీ వచ్చేదాకా ఎదురు చూడాలి అనేటువంటి మాట, అలాగే ఏ క్షణం ఏ రాజకీయ పరిణామం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది.